హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మమత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య నేను కొంచెం బిజీ అయ్యి వీడియోస్ అనేది లేట్‌గా అప్లోడ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనీకి ఎగ్జామ్స్ అయిన తర్వాత తనకి ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. అది తగ్గినాక ఇక పచ్చళ్ళు హడావిడిలో పడ్డాననమాట. ఇక్కడైతే నేను చూపిస్తుంది పండు మిర్చి. నంబర్ 1 క్వాలిటీ పండు మిర్చి అండి. దీంట్లో వేస్టేజ్ అంతా మనం తీసేసి తొడియాలు ఒలిచి దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని అయితే పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కదా! అత్తయ్య సహాయంతో నేను చిన్నగా స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే పచ్చళ్ళు అనేవి తొందరగా రావు. అందరికీ రావనమాట. సో, నేను ఇది ఇప్పుడే కొత్తగా నేను స్టార్ట్ చేసిందేం కాదండి. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశాను. బికాజ్ వీడియోలేవి నేను అప్లోడ్ చేయలేదనమాట. లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశామండి. అప్పుడైతే ఆవకాయ, చికెన్ పిక్కలు ఇలా చాలా రకాలు పెట్టాం. కానీ నేను ఎక్కడ వీడియోలో అయితే నేను చూపించలేదు. ప్రజెంట్ మేమైతే ఆఫ్‌లైన్ సేలే చేస్తున్నాము. ఆన్‌లైన్ సేల్ అనేది అసలు చేయడం లేదనమాట. కాకపోతే మేము ఎలా చేస్తున్నాం అనేది మీకు వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. సో, గోంగూర కూడా తీసుకున్నాము. ఇక్కడ నీట్‌గా దాంట్లో కాడలన్నీ తీసేసి బాగున్న ఆకు మాత్రమే ఏరి అత్తయ్య తుడిచి పెడుతున్నారు. ఇంకా అత్తయ్యకి నేను కొంచెం కొంచెం హెల్ప్ చేయడమే వచ్చు. ఎందుకంటే వాటి మెజర్‌మెంట్స్ అవన్నీ కూడా నాకు ప్రాపర్‌గా తెలీదు. సో, నేర్చుకుంటా కానీ త్వరలో. మెంతులు, ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టిస్తున్నాను. అత్తయ్య గ్రైండర్ వేస్తున్నానమాట. ఈ పచ్చళ్ళకి వచ్చేటప్పటికల్లా కొంచెం పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే కారం, ఉప్పు అవన్నీ క్వాంటిటీలో అయిపోతే పచ్చడి అనేది నిల్వ ఉండదనమాట. సో, నేనైతే ఆన్‌లైన్ చేయట్లేదు, ఆఫ్‌లైన్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. నేనైతే కొంచెం కొంచెం బ్యాచెస్‌గా తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా వేరుశనగ నూనెతోనే తాలింపు పెట్టి అవి ఒక డబ్బాలో వేసి నేను సేల్ అయితే చేస్తున్నానండి. అంటే ఇప్పుడు ఒక 10 కేజీలు పికిల్ పట్టానుకోండి, 2 కేజీల చొప్పున నేను బ్యాచెస్‌గా విడదీసుకొని దాన్ని మాత్రమే అప్పటికప్పుడు వేరుశనగ నూనె ఫ్రెష్‌గా ఆయిల్ తాలింపు వేసుకొని అవి డబ్బాలోకి వేసుకొని నేను సేల్ అయితే చేస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే మా అమ్మ వాళ్ళది బిజినెస్ అనమాట. టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ ఈ డబ్బాలన్నీ పెట్టేసుకొని వాళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకుంటారనమాట. సో, ఇది ఎవరికో కొంతమందికైనా యూజ్ అయ్యిద్ది కదా అని నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కలర్ అయితే ఎలా ఉంది. ఈ పచ్చడిలో వాడిన కారం కూడా మేము ఎండుమిర్చి తీసుకుని వాటిని శుభ్రంగా తుడియాలు తీసి ఎండలో ఎండబెట్టి తర్వాత మరపట్టించి కలిపిందేనండి. ఈ పచ్చళ్ళని కూడా నేను రీజనబుల్ ప్రైసెస్‌లోనే పెట్టానండి. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కునే తీరుగా పెట్టాననమాట. అండ్ పికిల్స్ అనేది చాలా టేస్టీగా అయితే వచ్చినాయి. చాలా బాగున్నాయి ఈసారి అయితే పచ్చళ్ళైతే. తక్కువ ప్రైస్ పెట్టాం కదా అని క్వాలిటీ మెయింటైన్ చేయకుండా అయితే అస్సలు లేమండి. ఎందుకంటే నంబర్ 1 క్వాలిటీతోనే మనం రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఇస్తున్నాము. తక్కువ ఇవ్వగలడానికి కారణం కూడా ఉందండి. నేను అత్తయ్య కష్టపడుతున్నాం. కాబట్టి ఆ రోజు కూలీ మాత్రమే వేసుకొని మేము రీజనబుల్ ప్రైసెస్‌లో ఇవ్వగలుగుతున్నాం అనమాట. అండ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇది ఒక చిన్న ఐడియాలా ఉంటుందని చెప్పేసి పోస్ట్ చేశాను. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.